నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. వైసీపీ పొలిటికల్ ట్రాన్స్ఫర్లు అయితే రోజు రోజుకి పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 2 విడతల లిస్ట్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే విడుదల చేసింది. అయితే దీంట్లో అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి అయితే ట్రాన్స్ఫర్ అయినట్లయితే తెలుస్తోంది. అయితే 3వ విడతకు సంబంధించి అనేక ట్రాన్స్ఫర్లు అయితే ఉన్నట్టు కనపడతా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ని అనకాపల్లి నుంచి పెందుర్తి నియోజకవర్గానికి అయితే పొలిటికల్ ట్రాన్స్ఫర్లో భాగంగా పంపించేటువంటి అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తోంది. అయితే గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలోనే గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. తనకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పేసి ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. మొత్తానికి ఆయన ఏ రోజైతే మీడియా ముందు కన్నీటి పర్యంతం అయ్యారో ఆ రోజే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అనకాపల్లి నియోజకవర్గం నుంచి గుడివాడ అమర్నాథ్ని మారుస్తున్నారనేటువంటి ఒక ఇండికేషన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గ క్యాడర్తో పాటు ఇటు పార్టీ అభిమానులు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారు అందరికైతే వెళ్ళినట్టు తెలుస్తోంది. మొత్తానికి గుడివాడ అమర్నాథ్కి నిన్న మొన్నటి వరకు టికెట్ కేటాయించేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఒక చర్చ జరిగింది. మొత్తానికి గుడివాడ అమర్నాథ్కి టికెట్ కేటాయించాలనే లక్ష్యంతో అనకాపల్లి నియోజకవర్గం నుంచి పెందుర్తి నియోజకవర్గానికి గుడివాడ అమర్నాథ్ని అయితే మారుస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పెందుర్తి నియోజకవర్గం నుంచి ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో అన్నంరెడ్డి అదీప్ రాజు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర ఉన్నట్టయితే తెలుస్తుంది. నియోజకవర్గంలో ప్రజలకి సరైనటువంటి సేవ చేయలేదనేటువంటి ఒక ఉద్దేశంతో పాటు ప్రజలకి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదనేటువంటి ఒక అభిప్రాయం అయితే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో ఉంది. అనేక రకాలైనటువంటి ఆరోపణలు భూ కబ్జా కేసుల్లో అయితే భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఆరోపణలు అయితే ఈయనైతే చిక్కున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అదీప్ రాజుని ఇక్కడి నుంచి తప్పించాలనేటువంటి యోచనతోటి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ని ఈ నియోజకవర్గంలో కనుక కేటాయిస్తే ఖచ్చితంగా ఆయనకి గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి ఒక లెక్కల్లో అయితే అది వైకాపా అధిష్టానం అయితే ఉన్నట్టయితే తెలుస్తోంది. అయితే పెందుర్తి నియోజకవర్గం అంటే ఖచ్చితంగా ఇది కాపుల సీటుగా భావించాలి. 2009లో సైతం కూడా ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి పంచకర్ల రమేష్ బాబు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తదనంతర కాలంలో పంచకర్ల రమేష్ బాబు ప్రస్తుతం అయితే జనసేన పార్టీలో కొనసాగారు. మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మొత్తానికి పెందుర్తి నియోజకవర్గం నుంచి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ కనుక సీటు కేటాయిస్తే ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయనేటువంటి లెక్కలో వైకాపా అధిష్టానం ఉంటే టీడీపీ జనసేన అలయన్స్లో భారీ మెజార్టీతోటి ఇక్కడ నుంచి పెందుర్తి నియోజకవర్గం నుంచి ఆ అభ్యర్థి టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే పెద్ద ఎత్తున ఉంటాయని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇదే పెందుర్తి నియోజకవర్గం నుంచి అయితే ఖచ్చితంగా పంచకర్ల రమేష్ బాబు ఆశావాహులుగా ఉన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి తమ్మిరెడ్డి శివశంకర్ కూడా ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే టికెట్ని అయితే ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి గుడివాడ అమర్నాథ్ని అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి నుంచి బదిలీ చేసి ఆయన అయితే రాజకీయంగా అన్యాయం చేసిందనేటువంటి విషయాన్ని అయితే గుడివాడ అమర్నాథ్ అనుచర వర్గం కూడా విశ్వసిస్తూ ఉంది.